హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య. ఈ రోజు మేము ఆస్ట్రేలియాలో వచ్చేసి మీకు తెలుసు కదా అడిలెడ్లో ఉంటామనేసి ఇక్కడ అడిలెడ్లో వచ్చేసి బొటానిక్ గార్డెన్ అని ఒకటి ఉందన్నమాట. సూపర్ ఉంటుంది చూడడానికి మాత్రం. మొత్తం ఈ ఆస్ట్రేలియాలో ఉండే చెట్లు మొత్తం ఇక్కడే ఉన్నాయి. అండ్ లొకేషన్స్ అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పడం ఎందుకు, మీరు వీడియోస్ చూస్తూ ఉంటే మీకే అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ ఒక్కొక్క చెట్టు చరిత్ర ఎలా ఉంది అనేది కూడా మీకు వీడియోలోకి వెళ్ళాక చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? అందుకనే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అడిలైడ్లో ఇది చాలా ఫేమస్ అనమాట. అదే అండి బొటానికల్ గార్డెన్. చాలా బాగుంటుంది. నేచర్ లవర్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. చూడడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ ఓపిక ఉండాలే కానీ మనకు చూడడానికి ఇక్కడ తిరగడానికి చాలా టైం అయితే పడుతుందన్నమాట. మార్నింగ్ వెళ్తే నైట్ వరకు అయితే అయిపోతుందన్నమాట. దీనికి ఎంట్రీ కూడా 2-3 గేట్స్ అయితే ఉన్నాయి. అంత దూరం అయితే ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఎన్నో ఏకర్స్లో అయితే ఉందన్నమాట. ఇది కంప్లీట్గా అయితే ఎలా ఉంది ఏంటి అనేది అయితే లోపలికి వెళ్తూ చెప్తూ ఉంటాను. మీరైతే వినేసేయండి. అక్కడిక్కడైతే నేచర్ని ఎంజాయ్ చేసేసేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, నేచర్ అంటే ఇష్టం లేని వాళ్ళు వీడియో ఇక్కడే స్కిప్ చేసేసేయండి. ఎందుకు అంటే మొత్తం చెట్లు అవే ఉంటాయి ఎక్కువ, అందుకనేసి చెప్తున్నాను అనమాట. ఇది మొత్తము బొటానికల్ గార్డెన్ ఉంది కదా, ఆ గార్డెన్ మ్యాప్ అనమాట. ఎక్కడ ఏముంది, ఎలా ఉంటుంది, ఏ గేట్ ఎక్కడుంది అనేసి అయితే ఇక్కడ మ్యాప్ అయితే ఇచ్చేసారు ఎంట్రన్స్లోనే. మనం అదొక ఫోటో తీసుకొని వెళ్ళిపోయామనుకోండి, చాలా బాగుంటుంది, మనకి చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ చెట్లు అయితే చూసారు కదా, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 200 ఇయర్స్ 300 ఇయర్స్ అనమాట. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క చరిత్ర అయితే ఉంది. ఈ చెట్టు చూసారా, ఇది ఆల్మోస్ట్ 150 ఇయర్స్ అయితే అయిందంట ఈ చెట్టు ఇక్కడ వేసి. చూసారు కదా ఎంత పెద్ద చెట్టు అనేది. ఇంకొక విషయం మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆస్ట్రేలియా మొత్తం మీద అనేది చెప్పలేను కానీ అడిలెడ్లో మాత్రము ఇక్కడ చెట్లకి చాలా వాల్యూ ఇస్తారండి. ఇక్కడ నేచర్కి చాలా వాల్యూ ఇస్తారు. ఎక్కడ చెట్లు నరికేయడం కానీ అట్లాంటివి అయితే అస్సలు చేయరన్నమాట. చాలా బాగుంటుంది. చెట్ల కోసం బాగా ప్రాధాన్యత అయితే బాగా ఇస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ అడిలెడ్కి ఒక మంచి పేరు కూడా ఉంది, బ్యూటిఫుల్ సిటీ అనేసి. మొత్తం ఓల్డ్ వైడ్లోనే బ్యూటిఫుల్ సిటీ అని చెప్పేసి ఒక పేరు అయితే ఉందన్నమాట అడిలెడ్కి. అంత బాగుంటుంది అడిలెడ్ చూడడానికి నేచర్తో సహా. మనము గూగుల్లో కానీ అడిలెడ్ అని కొట్టామనుకోండి, మనకి ఎక్కువ గ్రీనరీయే కనిపిస్తుంది అనమాట. నేచరే ఎక్కువ ఉన్నట్టు చూపిస్తూ ఉంటుంది. ఈ చెట్టు చూసారు కదా ఎంత పెద్ద చెట్టు అనేది. నాకైతే చూడడానికే కళ్ళు దిమ్మ తిరిగిందని చెప్పాలన్నమాట. అంత హైట్ ఉందన్నమాట చెట్టు అయితే మాత్రం. మీరు ఎవరైనా అడిలెడ్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి అనే చెప్తాను. విజిటింగ్ ప్లేసెస్లో టాప్ 1లో ఉంటుందన్నమాట ఈ బొటానికల్ గార్డెన్. చూసారా చెట్లు అయితే ఎంత బాగున్నాయో. అండ్ దీన్ని ఎందుకు చూపిస్తున్నాను అంటే, నార్మల్గా టెంకాయ చెట్లు మన ఇండియాలో ఎంత హైట్ ఉంటాయో అంతకి 10 రెట్లు ఉందన్నమాట ఇక్కడ. ఒక టెంకాయ చెట్టు కానివ్వండి, తాటి చెట్టు కానివ్వండి. ఇది చూసారా, ఇదైతే వాటర్. మామూలుగా ఇక్కడ తిరిగేటప్పుడు మనకైతే వాటర్ దాహం వేస్తూ ఉంటుంది కదా, ఇక్కడెక్కడ షాప్స్ అలాంటివి అయితే మనకు దొరకడం చాలా కష్టము. కాబట్టి వాటర్ అయితే బాటిల్ మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. అక్కడక్కడ ఇలాంటి వాటర్ అయితే పట్టుకోవడానికి కుళాయిలు అయితే ఉంటాయి అన్నమాట. చూసారు కదా భలే ఉంది కదా ఈ వాటర్ పట్టుకోవడానికి కుళాయి అనేది. నాకైతే బాగా నచ్చింది. ఇంకో విషయం చెప్పాలంటే, మామూలుగా మనం ఇండియాలో ఇట్లా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనకు చూసారు కదా ఇట్లాంటి బొమ్మలు అయితే న్యాచురల్గానే కనిపిస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి మీరు చూడగానే సింహమో పులో అనుకున్నారు కదా, అయితే మీరు పప్పులో కాలేసినట్టే కాదు. ఇక్కడ కుక్క అనమాట. ఇక్కడ చాలా వరకు ఎక్కువ మంది కుక్కల్ని ఇష్టపడతారు, అందుకే వాటి బొమ్మలే ఉంటాయి. ఇక్కడే కాదు, ఇళ్ళల్లో కూడా వాటి బొమ్మలే పెట్టుకుంటారు అనమాట జనాలు. ఇక్కడ చూడడానికి భలే ఉంది కదా, నడిచి వెళ్తూ ఉంటే ఇంకా చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో వెళ్ళాము మేము. సన్సెట్ అయితే ఇక్కడ నుంచి చూడడానికి అద్భుతంగా అనిపించింది అనమాట. ఇవి చూసారా లావెండర్ చెట్లు లాగా అనిపించేస్తున్నాయి కదా, కానీ ఏ చెట్లో నాకైతే తెలీదు పేరు అనేది, ఎందుకంటే అక్కడ ఏం రాయలేదు, అందుకని నాకు తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం చెప్పడం అస్సలు మర్చిపోకండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మొత్తం చూసిన తర్వాత ఎలా అనిపించింది అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మా పాప చూసారా, ఇదైతే ఎప్పుడు కట్టారు అనేసి రాసింది చూసారా, 26th 11th 1982లో. ఇప్పుడు మా పాప వాళ్ళు నుంచున్నారు కదా, అదైతే అక్కడ కట్టారనమాట. ఎక్కడికక్కడ మనకి ఇలాంటి బోర్డ్స్ కూడా తగులుతూ ఉంటాయి. బోర్డ్స్ ఏంటంటే, ఎట్ సైడ్ వెళ్తే ఏమొస్తుంది అని అయితే చూపిస్తున్నారు. చూసారా, నడిచి వెళ్ళే వాళ్ళు ఒక సైడ్ వెళ్ళొచ్చు, రెస్టారెంట్స్కి అయితే ఇటు సైడ్ ఉంది, అండ్ వీల్ చైర్ వాళ్ళకు కూడా ఇటు సైడే వెళ్ళండి అని అయితే చూపిస్తున్నారు. ఇంతకీ కొంగను ఎందుకు తీసావు మధ్యలో అనుకుంటున్నారా, ఆ కొంగకు వచ్చేసి ముక్కు చూసారా ఎంత పొడుగ్గా ఉందో, అది చూపిస్తున్నాను. ఇవి చూడగానే మీకు ఏం గుర్తొచ్చింది అని అయితే కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. నాకైతే ఈతకాయలు గుర్తొచ్చాయి అనమాట. మేము ఊర్లో ఉన్నప్పుడు ఈతకాయలు బాగా కోసుకునే వాళ్ళం తోటల్లోకి వెళ్ళి, అలాగ అనిపించింది నాకు. ఇదేమో మొత్తం ఎండిపోయి ఉందన్నమాట. మేమైతే ఇది సమ్మర్ ఎండింగ్లో వెళ్ళాము, మళ్ళీ సమ్మర్ వస్తుందన్నమాట. అప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో. నాకు ఇది అప్లోడ్ చేయడానికి అంత టైం అయితే పట్టింది. చూసారా ఇదైతే భలే ఉంది కదా. దీని పేరేంటి అనేది చెప్పండి. మన ఇండియాలో మామూలుగా అయితే కాకులు పావురాలు అలా పిలుస్తారు, ఇక్కడ కాకులను అయితే మఖావ్ అని పిలుస్తారనమాట. అది సంగతి.
ఇదైతే చిన్న బ్రిడ్జ్ లాగా అనిపించింది. మా పాప ఇక్కడ దిగేసి నేను ఇంక రాను అన్నట్టయితే చేసిందనమాట. అటు సైడ్‌కెళ్ళను, ఇటు సైడ్‌కెళ్ళను ఆడతానే ఉన్నింది. ఇక్కడ కొంచెం టైం లేట్ అయిపోయింది మాకిక్కడే. చూసారు కదా ఎలా ఉంది అనేది, చాలా బాగుంది. ఇక్కడైతే ఫారినర్స్ అండ్ ఇంకోటేంటంటే ఫారినర్స్ అంటే ఇప్పుడు యాక్చువల్‌గా వీళ్ళకి చెప్పాలంటే మేము ఫారినర్స్. ఇక్కడ వాళ్ళు లోకల్స్ అనమాట. మనం ఇండియాలో ఉంటే ఇక్కడ వాళ్ళని ఫారినర్స్ అని పిలుస్తామనమాట. అది విషయము. ఇంకోటేందంటే ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ వస్తూ ఉంటారండి. ఎందుకంటే ఇది యూనివర్సిటీ పక్కనే ఉంటుంది. అందుకని యూనివర్సిటీ వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు. ఇక్కడ అసలు విషయం మన ఇండియాకి ఇక్కడికి ఇది చూడగానే మనం ఇండియాలో ఉన్నట్టే ఫీల్ అయిపోతాము. ఎందుకు అనేది చూపిస్తా వచ్చేసేసేయండి. మనోళ్ళు ఎక్కడున్నా ఏదైనా ఒకటేలాగా చేస్తారు. మన ఇండియన్స్ అనే కాదు, మన ఇండియన్స్‌కి ఇక్కడ ఫారినర్స్‌కి ఒకటే కామన్ థింగ్ ఏంటో తెలుసా? మనం ఇండియన్స్ ఏదైనా గుళ్ళకి ఆడికెళ్ళినప్పుడు కొండలయి కనిపించినప్పుడు మన పేర్లు చెక్కుతాం గుర్తుందా? సేమ్ ఇక్కడ కూడా అనమాట. ఈ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా! ఈళ్ళు కూడా ఇలాగే పేర్లయితే చెక్కుతున్నారు బ్యాంబూ స్టిక్స్ మీద. ఐ మీన్ బ్యాంబూ చెట్ల మీద. ఏంటంటే నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు ఇట్లా రాయడం వల్ల ఏదో బెనిఫిట్ ఉంది. అంటే కలిసుంటారు ఫ్రెండ్స్ కానివ్వండి, లవర్స్ కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, వాళ్ళ రిలేషన్ ఏంటో ఏదైతే ఉంటుందో అది. ఇట్లా రాయడం వల్ల ఏదో కలుస్తారు అన్నట్టు ఏదో సెంటిమెంట్ ఉంది అనైతే నేను విన్నాను. అది ఎంతవరకు నిజమా, ఎంతవరకు అబద్ధమా అనైతే నాకు తెలీదు. అక్కడ మేము వెళ్ళినప్పుడు వేరే స్టూడెంట్స్ ఎవరో రాస్తూ ఉన్నారు. సో, వాళ్ళని అడిగినప్పుడు మాకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందనమాట. అది ఎంతవరకు అనేదైతే నాకు తెలీదు. మీలో ఎవరైనా అడిలైడ్ వాళ్ళు ఉండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేసేసేయండి. చూసారా? నాకు తెలిసినంత వరకు నేను ఇవి ఎక్కువ ఎక్కడ చూశాను అంటే, నేను వెళ్ళిన పెన్సిల్ కార్న్‌లో అయితే చూశాను. అండ్ ఈ చెట్టు చూసారా? మీకు కళ్ళు ఎవరికన్నా కనిపించాయా ఈ చెట్టుకి? చూసారా? నాకైతే 2 కళ్ళు ఉన్నట్టయితే కనిపిస్తూ ఉందనమాట. ఈ చెట్టు ఇక్కడేసి ఒక 200 సంవత్సరాలు అయితే అయ్యిందంట. చూసారు కదా? అంత పెద్ద చెట్టు. ఆ మాను చూస్తేనే అర్థమైపోతుంది కదా! ఎంత పెద్ద మాను అయితే ఉంది అనేది. మా సైడ్ వచ్చేసి ఆ మొదలని మాను అంటారు. అందుకని మాను అని చెప్పాననమాట. మీ సైడ్ ఏమంటారు అనేది చెప్పండి. ఇక్కడ నాకు కనిపించిన చాలా వింతలు మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈ ఆకులు చూసారో చూడగానే ఏదో పూత రాలి దీనిపైన పడ్డట్టుందిలే అన్నట్టు వెళ్ళిపోబోయాను. కానీ ఇదేంటి తేడాగా ఉంది పూత దగ్గరికి వచ్చినప్పుడైతే నాకు అర్థమైంది ఇది. చెట్టుకి మధ్యలో ఒక డాట్ లాగైతే ఇట్లా వచ్చిందనమాట. పూత లాంటిది మధ్యలో వచ్చింది. ఎందుకు ఏంటి అనేది నాకు తెలియదు. ఈ చెట్టు పేరు కూడా నాకు తెలీదు. నేను ఇది తాకి వీడియో తీస్తున్నప్పుడు నాకు ఎలాగ అలవాటయిందంటే మన చెట్లు అనేది మనకు చూడగానే గుర్తుపడతాం ఇండియాలో. ఇక్కడ అలాగుండవు. సో, అందుకని నేనేం చేస్తానంటే అవి తుంచి స్మెల్ చూస్తున్నాను. అప్పుడు మా హస్బెండ్ ఏం చెప్పాడంటే, "ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ తుంచకు, స్మెల్ చూడకు" అన్నాడు. ఎందుకు అంటే ఇవి ఇక్కడ చాలా వరకు పాయిజన్ ఉండే చెట్లుంటాయి. అవి స్మెల్ చూడడం వల్ల డేంజర్ అని చెప్పి చెప్పారనమాట. అప్పుడు అర్థమైంది నాకు అసలు విషయం ఏంటి అనేది. చాలా వరకు డేంజరస్ ఉంటాయి కాబట్టి నోరు మూసుకొని మాకు తెలిస్తే చూడాలి, లేకపోతే పక్కకెళ్ళాలి. ఈ చెట్టు చూసారా? ఇదొచ్చేసి ఏదో ఫ్రూట్స్ ఉండే చెట్టండి. ఇదొచ్చేసి నార్మల్‌గా అటు సైడ్ ఎళ్ళొద్దు అనేసి ఇక్కడ మనకి తాడు కట్టేశారు. ఎందుకు అంటే ఆ చెట్ల కాడ ఆ కాయలేదో తీసుకుంటారు, తింటారు అన్నట్టయితే కాదు. ఎందుకు అంటే అవి మనం నడిచేటప్పుడు ఆ కాయలు పండిపోయి ఉన్నాయంట చాలా వరకు. రాలి మన పైన ఎక్కడైతే పడతాయి, మనకెక్కడ దెబ్బ తగులుతదో అన్నట్టు సేఫ్టీ చేశారు. నాకు తెలిసినంత వరకు నాకు చాలా హ్యాపీ అనిపించింది ముందే సేఫ్టీస్ తీసుకోవడం అనేది. ఇంకోటేంటంటే ఇక్కడ ఎవరు దాన్ని దాటేసి అయితే వెళ్ళట్లేదండి. పక్క నుంచే వెళ్తున్నారు. నేను చూసినంత వరకు మన ఇండియాలో అంటే నేనేదో కించపరుస్తున్నాను, తప్పుగా చెప్తున్నాను అని కాదు. మన వాళ్ళైతే ఖచ్చితంగా దూరేసి అయితే వెళ్ళిపోతారనమాట. అంత దూరం ఏం నడుస్తాంలే అనేసి ఆ తాడెత్తేసి అలా దూరెళ్తారు. అందుకని చెప్పాననమాట. ఆ తర్వాత ఇక్కడ చూసారా? ఈ నేచర్ ఎంత బాగుందో. ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి చాలా బాగుంది. అక్కడైతే వాటర్ ఫౌంటైన్ అయితే ఒకటి ఉందనమాట. అక్కడికెళ్దామని చూశాను గానీ ఆ రూట్ అయితే ఇటు సైడ్ నుంచి లేదు. వేరే సైడ్ నుంచి అయితే ఎళ్ళాలనమాట. చాలా దూరం వెళ్ళాలి. సో, అందుకని స్కిప్ చేసి మళ్ళీ వెనక్కొచ్చేసాననమాట. మేమెళ్ళేసరికి టైం 2:00కో 3:00కో ఎళ్ళాము. మేమొచ్చేసరికి నైట్ 8 అయితే అయిపోయిందనమాట అక్కడే. అండ్ 8:30కి అలాగే ఇదైతే ఆ రోజు క్లోజ్ చేసేసారు. ఇక్కడ మీరెప్పుడైనా ఈ చెట్టుని చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూశాను. ఈ చెట్టు వచ్చేసి సిల్వర్ లీఫ్ చెట్టంట. అర్థమైందా నేను చెప్పింది? ఆకులు చూసారా? సిల్వర్ కలర్‌లో ఉన్నాయి. అంటే వెండి కలర్‌లో ఉన్నాయి. అందుకని ఈ వెండి ఆకుల చెట్లనమాట ఇవి. వెండి ఆకుల చెట్లు ఎప్పుడైనా చూసారా మీరు? నేను మొదటిసారే చూస్తున్నాను ఈ చెట్లని. నేను ఇంతవరకైతే ఎప్పుడు చూడలేదండి. అంటే మేబీ దాంట్లోంచి వెండేమన్నా బయటికి తీస్తారేమో నాకు తెలీదు. జస్ట్ ఫర్ జోకింగ్ అట్లాగైతే తీయరులేండి. వెండి ఎలా వస్తుందో మీ అందరికీ కూడా తెలుసు కదా! అంతే. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఆకులు కానివ్వండి, చెట్లు కానివ్వండి చాలా విచిత్రంగా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూస్తారు కదా అనైతే నేను ఆ విచిత్రంగా ఏవైతే అనిపించాయో అవన్నీ కూడా వీడియో తీసి మీకు చూపిస్తున్నాననమాట. ఈ చెట్టుకి ఆకులు చూసారా ఎలా ఉన్నాయి అనేది? నార్మల్‌గా నాకు తెలిసినంత వరకు మన ఇండియాలో ఇవి ఉంటాయి చూసారా? సక్యులెంట్ ప్లాంట్స్ అని అంటారు కదా! అవి ఇండోర్
ఇండోర్‌లో పెట్టుకోవడానికి చాలా కాస్ట్ పెట్టయితే కొంటూ ఉంటారు. ఇక్కడైతే ఎక్కడ పడితే అక్కడ అవే చెట్లు ఎక్కువుంటాయన్నమాట. అండ్ ఇవొచ్చేసి ఇవి అన్నీ ఎట్లాగా అంటే ఇవి కేర్ తీసుకొని పెంచే చెట్లన్నీ గూడా దీని లోపలైతే ఉన్నాయి. మేమెళ్ళిన టైంకి అది క్లోజ్‌లో ఉంది. సో, నేను లోపలికెళ్ళలేకపోయాను. ఈ చెట్లు చూసారా ఎంతెంత హైట్ ఉందో. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మ్యూజియం గూడా ఉందండి. అప్పట్లో 1400, 1500s ఆ టైంలో చెట్లుంటాయి గదా! అవన్నీ ఎలా ఉండేది? అప్పట్లో ఆకులు ఎలా ఉండేది? మట్టి ఎలా ఉండేది? అనేది గూడా ఇక్కడ మ్యూజియంలో అయితే ఉంది. మేమెళ్ళిన టైం అయితే కరెక్ట్ కాదు. అందుకని క్లోజ్‌లో ఉండింది. చూసారా ఇక్కడ నుంచి సన్‌సెట్ చూస్తుంటే ఎలా ఉంది? పర్ఫెక్ట్‌గా ఉంది కదా! ఇక్కడ ఒక మష్రూమ్ అయితే ఉంది. మీరు కనిపెట్టారా లేదా అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎక్కడ చూసారు అనేది మష్రూమ్ ఎలా ఉంది అనేది. ఇక్కడొచ్చేసి దునియా పూలు, దహియా పూలు సంథింగ్ ఏదో పేరైతే ఉంది. నాకైతే సరిగ్గా తెలీదు. అందుకని చెప్పట్లేదు. ఈ వీడియో అయితే నేను ఇంకో వీడియోలో అప్‌లోడ్ చేసేసాను. ఎవరికన్నా చూడాలి అని ఇంట్రెస్ట్ ఉంటే చూసేసేయండి. అది ఆల్మోస్ట్ ఒక 30 కలర్స్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట అది. ఇదొచ్చేసి ఇంకో వాటర్. మనం ఫస్ట్‌లో ఎంట్రన్స్‌లో అయితే ఒక వాటర్ చూసాం కదా! ఇది రెండోదనమాట. అదొక మోడల్. ఇది ఇంకో మోడల్. మన దగ్గర బాటిల్ ఉంటే ఎంప్టీ బాటిల్ ఎక్కడైనా సరే ఇట్లా వాటర్ అనేది రీఫిల్ చేసుకోవచ్చు. వాటర్ అయితే ఎక్కడైనా దొరుకుతుందనమాట. ఇక్కడ మనకి ఎక్కడంటే అక్కడ షాప్స్‌లో అయితే వాటర్ బాటిల్స్ అట్లాగైతే కొనుక్కోవడానికి ఉండదనమాట. ఎందుకంటే ఇక్కడ వాటర్ బాటిల్స్‌ని వాటర్ అని పిలవరండి ఇక్కడ. ఏదో చెప్పారు స్పార్కిల్ అనో, స్పార్క్ అనో ఏదో అంటారు సంథింగ్ నాకు సరిగ్గా గుర్తులేదు. నేను ఇప్పుడు దాకా అయితే ఆస్ట్రేలియా వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా బయట ఎప్పుడు వాటర్ బాటిల్ అనేది పర్చేస్ చేయలేదు. నేను మ్యూజియం అని చెప్పాను కదా! ఇదే అండి. మేము వచ్చే టైంకి అయితే ఇది క్లోజ్ చేసేస్తున్నారు. చూసారు కదా! ఇది మ్యూజియం, ఎకనామిక్ మ్యూజియం అంట. ఇంకొకసారి ఎప్పుడైనా దీనికి మళ్ళీ వెళ్లి చూడాలి. నాకు తెలిసి ఇంకో 10 డేస్‌లో మాకు ఇక్కడ వింటర్ వెళ్ళిపోయి సమ్మర్ అయితే స్టార్ట్ అవుతది. సమ్మర్‌లో వెళ్తే నాకు తెలిసి కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. అప్పుడైతే చూపిస్తాను. అదే డే లైట్ సేవింగ్ అంటారు కదా! అదైతే ఉంటుంది. ఈ చెట్టు చూసారా ఎంత హైట్ అయితే ఉందో. ఇంత హైట్ ఉన్న చెట్లు మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూసానండి ఇక్కడికి వచ్చినప్పుడు. అంటే నాకు తెలిసినంత వరకు కొత్తగా వచ్చాను కాబట్టి నాకేమన్నా అనిపించిందేమో. ఏది చూసినా ఆశ్చర్యంగానే అలాగా. ఇది చూసారా అద్దాల మేడలో చెట్లని పెట్టొచ్చనమాట దీనికి పేరు. దీని లోపలంతా గూడా ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి గదా! అవి ఉంటాయండి. చాలా బాగున్నాయి. బయట నుంచి చూడడానికైతే నాకు. లోపలికైతే నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? ఏమి ఎళ్ళొచ్చు కదా! అనుకుంటున్నారా? అది గూడా టైం దాటిపోయింది. నార్మల్‌గా 4:30 క్లోజ్ అంట అది. 4:30కి సో, వాళ్ళు క్లోజ్ చేసేసుకున్నారు. ఇక్కడ నాకు రైట్ సైడ్‌లో అద్దాల మేడ ఇంకోటి కనిపిస్తుంది గదా! ఇదొచ్చేసి రెస్టారెంట్. ఇంకోటేంటంటే అడిలైడ్‌లో ఇక్కడ ఫోటో షూట్స్ జరుగుతాయండి. అంటే నార్మల్‌గా పెళ్ళిళ్ళు అది చేసుకుంటారు గదా! ఐ మీన్ క్రిస్టియన్స్ అట్లాగా చేసుకుంటారు గదా! వాళ్ళు ఇక్కడ ఫోటో షూట్స్ అయితే పెట్టుకుంటారు. మేము వెళ్ళినప్పుడైతే ఒక జంట ఫోటో షూట్ జరుగుతూ ఉండింది. బాగా అనిపించింది నాకు వాళ్ళని చూసినప్పుడు. ఐ మీన్ లాంగ్ ఫ్రాక్ అట్లా ఉంటుంది గదా! ఇవి చూసారా ఎలాడే దెయ్యాలున్నట్టున్నాయి గదా! చూడడానికైతే పాచి పట్టేసి అలాడే దెయ్యాలున్నట్టు అనిపించింది. కానీ లోపలికెళ్తే చాలా బావుంటుందంట. బయట నుంచి మేబీ నాకు అలా కనిపించుండొచ్చు. మీకెలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నార్మల్‌గా పెళ్ళిళ్ళు భలే జరుగుతాయని చెప్పాను గదా! వాళ్ళొచ్చేసి వాళ్ళ డ్రెస్ వైట్ కలర్ వేసుకొని లాంగ్ గౌన్స్ అవి వేసుకుంటారు కదా! చాలా బాగున్నాయి అన్నట్టు నాకు అనిపిస్తదనమాట. భలే ఉంటాయి గదా అవి. అండ్ అవి ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువండి. ఆల్మోస్ట్ ఒక్కొక్కటి 1,00,000, 2,00,000 అట్లా ఉంటాయన్నమాట. ఒక్కొక్క గౌన్ డిజైన్ చేయించుకునే దాన్ని బట్టి. నేనైతే నన్ను కూడా ఒక ఫోటో అయితే తీయండి, ఒక పోజ్ ఇస్తాను అన్నట్టయితే ఒక పోజ్ ఇచ్చాను. అది కూడా థంబ్‌నెయిల్ కోసం ఇచ్చాలేండి. చూసారా ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ లొకేషన్ అయితే భలే అనిపించేసింది నాకు. మా పాపకైతే కొంచెం ఫోటో షూట్ చేద్దాము అన్నట్టు నేనైతే డిసైడ్ అయ్యి ఎళ్ళాను. కానీ మా పాప చాలా అన్‌కంఫర్ట్‌గా ఉండింది చాలా సేపు వరకు. తర్వాత కొంచెం కంఫర్ట్ అయిన తర్వాత నేనైతే యాడ్ చేసేసాననమాట. ఈ వే ఏదైతే ఉందో ఇది మామూలుగా వింటర్ సీజన్‌లో అయితే ఇలా ఉంటుంది. చూసారు గదా! వింటర్‌లో అయితే ఇక్కడ నేను పక్కన ఫోటో యాడ్ చేశాను గదా! అలా ఉంటుందనమాట. వైలెట్ కలర్ ఫ్లవర్స్ అయితే కిందకొచ్చేసి అట్లా ఉంటుంది. కానీ మేము వెళ్ళింది సమ్మర్ అని చెప్పాను గదా! ఆ సమ్మర్‌లో కాబట్టి ఇదంతా ఏం లేదు. ఇట్లా ఎండిపోయినట్టయితే కనిపిస్తుంది. చెప్పానా మా పాపకి చిన్న ఫోటో షూట్ అయితే చేద్దామన్నట్టు వెళ్ళాను అనేసి చూసారు గదా! డ్రెస్ అయితే మార్చేశాననమాట. యాక్చువల్‌గా ఇది నేను ఫస్ట్ బర్త్‌డే కంటే ముందు తీసుకున్న డ్రెస్. తనకి ఫస్ట్ బర్త్‌డే కంటే ముందు ఫోటో షూట్ చేయించాలి అన్నట్టు తీసుకున్నాను. కానీ అప్పుడు మాకు అస్సలు కుదరలేదు. మేము ఇక్కడికొచ్చి హడావిడిలో ఉండిపోయి తన బర్త్‌డే కూడా మేము ఊర్లో అయితే చేసుకున్నామనమాట. మా నానమ్మ వాళ్ళ ఊర్లో. సో, ఈ డ్రెస్ అయితే నేను వేయలేదు. తర్వాత వేరే డ్రెస్ వేయాల్సొచ్చింది. బర్త్‌డే వేరేలాగా జరగాల్సొచ్చింది. అక్కడ అది హ్యాపీయేలెండి. ప్రాబ్లమ్ ఏం లేదు. అక్కడ చేయలేకపోయానని ఇక్కడ చేద్దామనేసి ఈ ఫోటో షూట్ కోసం ఇక్కడ యేసుకున్నాను. మా పాప చూసారా ఎలా ఊగేస్తూ ఉందో. ఇంకొక 5 మినిట్స్‌లో నేను డ్రెస్ చేంజ్ చేయడం, తను నిద్రపోవడం అన్నీ జరిగిపోయాయన్నమాట. ఇది చూడండి చెట్లన్నీ గూడా ఇంకా సమ్మర్ అయితే వెళ్ళిపోతుంది కాబట్టి ఈ ఆకులన్నీ గూడా ఇలా రాలిపోయి బావుంటుంది. ఆ చెట్టు దగ్గర చూసారా లైటింగ్ ఎలా పెట్టారో పింక్ కలర్‌లో లైటింగ్ అయితే భలే అనిపించింది కదా చూడడానికి. నాకైతే బాగా అనిపించేసిందనమాట. ఇదొచ్చేసి ఇంకొక మ్యూజియం.
దీని లోపల కూడా చెట్లే ఉంటాయి. భలే ఉంది కదా! ఇది ఎక్కడికెక్కడ చూడడానికైతే నాకు ఇవన్నీ బాగా అనిపించాయన్నమాట. కాకపోతే ఒకటే ప్రాబ్లమ్ లోపలికెళ్ళలేకపోయానే అనేసి ఒక బాధైతే యేసింది. ఇక్కడ నుంచి ఇంకొకటి అనిపించింది. ఇక్కడ లొకేషన్స్ అన్నీ భలే ఉన్నాయి కదండీ! పూలు మనం ఫోటోషూట్ చేసుకోవడానికైతే ఇంకా సూపర్, సూపర్, సూపర్ అనిపించేసింది. అంతలోనే చూసారు కదా! మా పాప అయితే యాక్టివ్ అయిపోయింది మళ్ళీ. ఇక్కడొచ్చేసి ఒక చిన్న ఫౌంటైన్ అనిపించింది. నాకు ఇది చూడగానే ఏమనిపించిందంటే ఈ ఫౌంటైన్‌ని మీలో ఎంతమంది ఎగ్జిబిషన్‌కెళ్తూ ఉంటారో, ఎగ్జిబిషన్స్‌లో చాక్లెట్ ఫౌంటైన్స్ పెడుతుంటారు కదా! ఒక చిన్న కేక్ ఇచ్చేసి దాంట్లో గుచ్చేసి ఆ చాక్లెట్ ఫౌంటైన్‌లో పట్టుకొని తినేవాళ్ళం గుర్తుందా? ఇదైతే చూడగానే అట్లా అనిపించింది. కానీ ఇదైతే వాటర్ ఫౌంటైన్ లేండి. తర్వాత చూసారు కదా! ఇక్కడ ఒక అద్దాల మేడ ఉంది. ఇక్కడ అందరూ కూర్చొని ఫోటోస్ దిగుతా ఉన్నారు. సరే మేము కూడా ఒక ఫోటో అయితే దిగేసామనమాట. ఈ చెట్టు పేరేంటి అనేది మీరు కామెంట్ సెక్షన్‌లో నాతో మెన్షన్ చేసేయండి. ఇంతకి వీడియో ఎలా అనిపించింది? అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.